భాగ్యలక్ష్మి, మీరు తీసుకోండి ఫస్ట్. Really, morning 3 years, 1 month, 20 days back, really I do not remember exactly. Madam is able to check that really that's so much. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇవాళ వచ్చి మళ్ళీ మేడం కంటిన్యూస్ చేస్తా ఉన్నాం. ఈ కేమ్ పేరెంట్ సక్సెస్ఫుల్లీ కేమ్ పేరెంట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ టుడే బై లోకదాత్ అవార్డ్ ద్వారా అని చెప్పిన తర్వాత రియల్లీ ఫెల్ట్ హ్యాపీ సో మచ్ అండి. అయితే మళ్ళీ ఇంకొకసారి మా యూనిట్ అందరి తరఫున కూడా మా జగిత్యాల క్రిస్టియన్ తరఫున అందరి తరఫున కూడా ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ కన్సర్న్ పార్టీస్ టు ఆర్ హియర్. ఇక్కడ మా బ్రదర్ ఏదైతే చూసినట్లయితే ఈ కోర్టులో మొత్తం యూనిట్లో లేనటువంటి ఓల్డెస్ట్ కేసెస్ అని మా బ్రదర్ కోర్టులో ఉంది. ఎందుకంటే వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ దట్ ఈయన ఉన్నటువంటి కనెక్షన్స్ కానీ అది అర్థం చేసుకోగలను. బికాజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే చాలా ఓల్డెస్ట్ కేసెస్ పాపం ప్రీవియస్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయని కూడా ఉన్నాయి. అది మొత్తం టాస్క్ అంతా బ్రదర్ మీద పడింది. అది ఒక విధంగా ఏంటంటే ఆయన స్ట్రెస్ గురవుతుంటే నేను కొన్ని మీ యొక్క కోఆపరేషన్ తోటి కోఆర్డినేషన్ తోటి కొన్ని ఓల్డెస్ట్ మ్యాటర్స్ టేకప్ చేసుకుని అదే త్వరితగతిన మనం పార్టీలు కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేసి సెటిల్ చేసుకుంటే అంత పార్టీలు అందుకుంటారు. అలాగే మన కొత్త ఉన్నటువంటి ఓల్డెస్ట్ కేసు కూడా డిస్పోజ్ అవుతుంది. అలాగే అడ్వకేట్స్ కూడా వాళ్ళ యొక్క ఫీజు సకాలంలో వస్తుంది. ఈ మూడు జరుగుతాయి కాబట్టి లెటర్స్ ఫోకస్ ఆన్ లోకల్ ద్వారా చేయడానికి ప్రయత్నిద్దాం. అన్ని మెరిట్స్ మీద డిస్పోజ్ కావాలంటే ఇన్ని ఓల్డెస్ట్ కేసెస్ 2008, 9, 10 అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ముందు కూడా మీ అందరి తరఫున కూడా సేమ్ కోఆపరేషన్ రావాలని, ఇలాగే ఎవరైతే మీరు ఇన్స్పిరేషన్ కింద నిలిచారో మీరు మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని, మా యూనిట్లో ఏంటంటే ఇటువంటి మళ్ళీ ఇంకొకసారి మన ఇటువంటి ఓల్డెస్ట్ కేసెస్ డిస్పోజ్ చేసి ఆ యొక్క సంతృప్తి మన ఈ విధంగా ఒక మీటింగ్ ద్వారా మనం అందరం కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ రియల్లీ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ both the councils on record and also to my brother Malik garu and also to the parties concerned. I really thank you all. ఈ సందర్భంగా ఫస్ట్ ఏజే గారు కూడా 2 మొక్కలు చెప్పని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో మా దాదాపుగా 70 years కేసు ఈరోజు మరి దేవి సెక్రటరీ సబ్జెక్ట్ గారు చాలా పర్సనల్ తీసుకొని మరి ఇందులో ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్ అవుతుంటే కేసు అవుతారు కాబట్టి మరి ముఖ్యంగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్ వస్తే ప్రతాప్ మహేందర్ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కేసు అయింది అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని 70 years కేసు తీసుకొని చేశారు. చాలా మీకు అందరికీ ముందుకు తెలియజేస్తున్నాను. అలాగే ఓల్డ్ కేసు చాలా పెద్దగా ఉన్నాయి. మరి మేము కూడా కేసులు చేయడానికి సాధ్యం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటాం, అన్ని కేసులు చేస్తున్నాం. కానీ ఎలాంటి విషయాలు కూడా గుర్తు చేసుకుని ఉంటే తొందరగా డిస్పోజల్ అయితే ఓల్డ్ మ్యాటర్స్ అనవసరంగా వాల్యూ టైం వేస్ట్ చేస్తూ అనవసరంగా వాళ్ళ క్లయింట్ కూడా వచ్చి ఎందుకంటే అనవసరంగా వాళ్ళు వాల్యూ టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి ఉంటే అడ్వకేట్లు కూడా మీలాగా కూడా మీ సీనియర్ అడ్వకేట్ కూడా ఇక్కడ కూడా మీలాంటి అదేవిధంగా మీ అధ్వర్యంలో కూడా అలా చేసి ఓల్డ్ కేసు కూడా చేస్తే బాగుంటుంది చెప్పేసి మరొకసారి గుర్తు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్ కూడా వాళ్ళ ఇద్దరు మంచి అడ్వకేట్స్ కూడా వాళ్ళ బెంచ్లో కూడా నేను కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా వాళ్ళ సర్వీస్ చాలా ఇద్దరు బాగా ఉన్నారు నా బెంచ్లో కూడా. మరి వాళ్ళు ఇద్దరు పర్సనల్గా తీసుకుంటేనే ఇది ఈరోజు 70 years కేసు డిస్పోజ్ అని చెప్పేసి తెలుస్తున్నాం. కాబట్టి అలాగే అందరు కేసు కూడా చేసుకుని ఒక దగ్గరతో చేసుకుంటే మరి తొందరగా సెటిల్మెంట్ అవుతుంది. అదేవిధంగా కూడా కోర్టు ఎందుకంటే ఫీజు కూడా రీఫండ్ అవుతుంది కాబట్టి విధంగా సదుపాయం తీసుకొని తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పీడీసీ గారు ఫస్ట్ మాట్లాడారు. నేను ఒక పాయింట్ ఏం యాడ్ చేయాలనుకుంటున్నా అంటే ఈరోజు ఇక్కడ కేసు సెటిల్ అయింది ఒక 17 ఏళ్ళ ఓల్డ్ కేసు అనేది ఒకటైపోతుంది. ఇది ఒక జడ్జ్మెంట్ ద్వారా వచ్చి ఉంటే ఒక పార్టీ మళ్ళీ అప్పీల్కి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఇంకో 5 ఏళ్ళు పట్టేది, అక్కడి నుంచి సెకండ్ అప్పీల్, దాని మీద ఎస్ఎల్పీ అని చెప్పి పార్టీస్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఇంత ప్రయాస తప్పింది వాళ్ళకి. 17 ఏళ్ళ కేసు ఇక్కడితో కట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకో 15 ఏళ్ళు వీళ్ళు కోర్టు చుట్టూ తిరిగే నాకు తప్పింది. అండ్ ఈ విషయంలో సహకరించినందుకు పీడీజే గారికి, కస్టడీ గారికి అండ్ ముఖ్యంగా ఇద్దరు కౌన్సిల్స్కి అండ్ కౌన్సిల్స్ చెప్పినందుకు దీన్ని అనుసరించిన పార్టీస్ అందరినీ నేను మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఐ ఆల్సో solicit the continuous support of the senior councils. ఇంకా మన 2008 కేసు పోయింది, ఇంకా 10 కేసులు 11 కేసులు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా పోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఐ సెడ్
లిటిగేషన్ అనేది జడ్జ్మెంట్ వచ్చిందంటే దాని తర్వాత దానిపైకి పైకి ఇట్లా పోతూనే ఉంటుంది. అదే వాళ్ళు పార్టీస్ కూర్చొని రాజీ పడిపోయిందంటే అక్కడికి అయిపోతుంది. కాబట్టి దీని మీద అప్పీల్ కూడా అన్లెస్ వేరే వెరీ అప్పీల్ కూడా ఉండలేదు. కాబట్టి డోగతల అవార్డు మీద ఎవరైతే కక్షిదారులు బాధ కేసులు ఏవైతే ఉన్నాయో కూర్చొని మాట్లాడుకుని ఇలా పరిష్కరించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా ట్రై చేసింది. ఇంత ట్రై చేసిందంటే మొత్తానికైతే ఏ ఫైవ్ స్టేట్ వచ్చింది. లేదు తర్వాత ప్రయత్నంగా వచ్చిన తర్వాత కాంప్రమైజ్ చేసుకోవాలని అడిగింది. మంచి ప్రయత్నం చేసిన మ్యాక్సిమం చూస్తాను చేసిన అనుకోకుండా నేను మా పిల్లలకి అమెరికా పోవచ్చు. సార్కి ఒక కమిషన్ చేసినట్టు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేసేస్తాను ఏముంటాయో ఆ పార్టీస్ కాకుండా నా మాటలు ఏమో నేను ఇది చేయగలిగిన. అదేవిధంగా ఒక 3-4 కేసులు ఆ సార్ కోర్సులలో అవి 100% చేస్తానని తప్పకుండా చేస్తాను. ఈ సార్ కోర్టుని 40 years మా సీనియర్గా లేనటువంటి నేను మిగతా ప్రయత్నం చేసి ఫైనల్ డిగ్రీ వచ్చిన తర్వాత 3 times హైకోర్టు వెళ్ళి అగైన్ రిమైండర్ తీసుకో ఆయన ప్రయత్నం చేసి 40 years కేసు కంప్లీట్ చేసి అదేవిధంగా సుప్రీంకోర్టు వారి తీర్పు మేరకు రాజమార్గమే రాజమార్గం చాలా మంచిది. మేము చూస్తున్నాం కదా ఫస్ట్ అప్పీల్ సెకండ్ అప్పీల్ సుప్రీంకోర్టు స్పెషల్ అన్ని ఏమైందంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది అదే వచ్చేటువంటి పార్టీషన్స్ ఎంత షేర్ వస్తుందో అంత షేర్ వస్తుంది, లేకుంటే ఇంకొక షేర్ వస్తుంది. కానీ నేను మీకు అనవసరంగా భూతానికి మన పుస్తకంలో చాలా డిఫరెంట్ కాబట్టి నేరుగా చెప్తున్నా అంటే రాజ్యమార్గం రాజ్యమార్గం దానివల్ల చేసుకుంటే చాలా మంచిది అవకాశం. ఈరోజు ఈ 2008 కేసు డిస్పోజ్ కావడానికి ఇంకొక కారణం ఏంటంటే విజయ్ గారు మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. శ్రీరామ్ గారికి వారి ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. వారు కూడా చాలాసార్లు ఈ గురించి మాట్లాడడం జరిగింది, పార్టీస్తో మాట్లాడడం జరిగింది, వారి సహకారంతో కూడా ముందుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఒక స్టెప్ ఉంటుందో 8 and 6 CPs అనేది అప్పుడే పార్టీస్కి నేనైతే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఒక అవకాశం ఉంటుంది కాంప్రమైజ్కి ఏదైనా ఉంటే షెడ్యూల్ చేసుకుంది. ఇక అది దాటిన తర్వాతనే కంటెస్ట్గా పోవడం జరుగుతుంది. అట్లాంటి కేసు కూడా చాలా చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా రాజమార్గంగా రాజమార్గం అన్నట్టుగా పార్టీస్కి చెప్పడం, వారిని కాంప్రమైజ్ చేయడం, కేసులు డిస్క్లోజ్ చేయడం అనేది జరుగుతూనే చాలా బాగుంటుంది. పార్టీస్ కూడా నేను గెలవడమో ఓడిపోవడమో ఉండదు. ఇద్దరు కూడా చాలా మంచి వాతావరణంలో కేసును డిస్క్లోజ్ చేసుకొని వారి జీవనాన్ని సాధించుకోవడం బాగుంటుంది. ఈ అవకాశం చూడండి చెప్పడం జరిగింది. ఆ బిహాఫ్ ఆఫ్ బార్ అసోసియేషన్ కన్సర్న్ అడ్వకేట్సే కాకుండా మీ పొజిషన్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ క్యాస్ట్ ఆఫ్ అని చెప్తే నాకు చెప్పినంత నాకు తెలిసినంత వరకు చెప్తాను మేడం. ఆయన ఇచ్చారు అన్న ప్రకారంగా కూడా ఆయన కూడా పర్సువేషన్ చేయడం నిజంగా అభినందనీయం. ఈ యొక్క సందర్భంగా శ్రీరాములు గారు కూడా మా అందరి తరఫున కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు గారు ఫర్ దిస్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్ in getting this oldest matter disposed of by in the local level. I am really thankful for that. And parties have moved with the both parties are present.